Guru. Hi students, welcome to C Guru online classes. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ జాతీయ రహదారుల అభివృద్ధి పథకం అంటే అభివృద్ధి కార్యక్రమం. సింపుల్గా మనం దీన్ని NHDP అంటాం, నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అయితే ఇది స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనది గతంలో సి గురు అనే పేరుతో ఛానల్ ఉంది కదండి, దీని ద్వారా మాకు వీడియోస్ పోస్ట్ చేయడం మాకు యాక్సెస్ రావటం లేదు. అందుకని మేము సి గురు నరసింహ అనే పేరుతో మరొక ఛానల్ ఓపెన్ చేస్తున్నాము. దీని ద్వారా మీకు భవిష్యత్తులో వీడియోస్ కానీ ఇతర కమ్యూనికేషన్స్ ఏదైనా ఉన్నా కానీ మేము మీతో ఇట్లా కమ్యూనికేట్ అవుతాము ఈ ఛానల్ ద్వారా. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా దీన్ని కూడా అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. దీన్ని ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను, ఇండియన్ జాగ్రఫీ సంబంధించిన అప్డేట్స్ కానీ స్కూల్ బుక్స్ అప్డేట్స్ కానీ ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ఇందులో వినొచ్చు, చూడొచ్చు కూడా. సో దీనికి సంబంధించిన విద్యార్థులందరూ దీనికి చేంజ్ అవుతారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ us, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇంకా మనం సబ్జెక్ట్ విషయానికి వస్తే, జాతీయ రహదారులు దేశం మొత్తం మీద మనకి ఎంత శాతం ఉన్నాయన్నాం? 2% అన్నాం. ఈ 2% ఎంత ట్రాఫిక్ని క్యారీ చేస్తున్నాయన్నాం? 40% ట్రాఫిక్ని క్యారీ చేస్తాయన్నాం. మరి కేవలం 2% ఉన్నటువంటి జాతీయ రహదారులు 40% ట్రాఫిక్ని మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని ఏం చేసుకోవాలి? మనం కొద్దిగా ఎఫిషియెంట్గా ఉంచుకోవాలి. సో వీటి యొక్క ఎఫిషియన్సీ పెంచడం కోసము ప్రారంభించిన పథకమే ఇది. ఇది నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అయితే ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మీకు NHAI అధీనంలో ఉంటాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో ఉంటాయి. దీని యొక్క ప్రధాన కార్యాలయం మీకు ఢిల్లీలో కనిపిస్తుంది. ఏమా, దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగోండి, మనకి దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇదిగో ఇది. యాక్చువల్గా హోమ్ అయితే మనకి ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇట్లా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది. దీంట్లోకి మనం వెళ్ళినప్పుడు మీకు ఏదన్నా అప్డేట్ ఏరియా మీకు కావాలి అని మీరు అనుకునే పని అయితే ఇక్కడ మీకు ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్లో ఇదిగోండి, ఇక్కడ మనకి నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి వివరాలు, ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, ఆ ఫేజెస్ వివరాలు అవన్నీ మీకు అందుబాటులో ఉంచారు. లేదు నాకు NHAI గురించి కావాలి అంటే పక్కనే మీకు అబౌట్ NHAI అని ఉంటుంది. ఇది ఒకసారి కానీ మీరు తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. నేను చదువుతాను కూడా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ బై అన్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్ NHAI యాక్ట్ 1988. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనకి ఇది ప్రారంభించబడింది? 1988లో ఏది ఈ సంస్థ. ఓకే, మిగతా అన్నీ మీకు ఎందుకండి మనకి ఎక్కడుంది అంటే ఢిల్లీ. ఓకేనా? ఇంకా అది చదువుకుంటూ మీరు చేయవలసింది ఏంటి సార్ అంటే, ఇదిగోండి వీటి మీద వర్క్ చేయండి. ఏది ఈ లోపలికి వచ్చి మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్స్లో NHDP అంటే దీనికి సంబంధించిన వివరాలు మొత్తం మీకు అందుబాటులో ఉంటాయి. ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది ప్రోగ్రామ్. ఒకసారి జస్ట్ మీకు వెబ్సైట్లో ఏముందో ఒకసారి నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ యాక్చువల్గా మీకు ఇక్కడ చూపిస్తుంది ఏంటి? దశలు. ఏది? phase 1, phase 2, phase 3, phase 4, phase 5, phase 6, phase 7. phase 1 మీకు ఎప్పుడు ఉన్నట్లుగా చూపించాడు? 2000లో స్టార్ట్ చేసినట్టుగా చూపించున్నాడు.
సరే, ఇదంతా మీరు చదువుతుంటే మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేను మన స్టైల్లో మీకు ఓపెన్ మ్యాప్ మీద మీకు చెప్తాను, ఒకసారి మీరు చూడండి. చూస్తే మీకే ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. ఎన్హెచ్డిపిని మీరు చదువుకునే క్రమంలో గుర్తుంచుకోండి, ఎవరి ఆధీనంలో ఎన్హెచ్డిపి నిర్వహించబడుతుందంటే ఎన్హెచ్ఏఐ. ఈ ఎన్హెచ్డిపిని యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఎప్పుడు సార్ అంటే 1998లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు, జాతీయ రహదారిని డెవలప్ చేయడం కోసం. ఇలా స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ మనకు ప్రస్తుతం వచ్చేటప్పటికి 7 దశలుగా మనకు కనిపిస్తుంది. ఎన్ని దశలుగా? 7 దశలుగా కనిపిస్తుంది. ప్రతి దశని మనం ఏమని పిలుస్తున్నాం? ఫేజ్ అని పిలుస్తున్నాం. జాగ్రత్త చూడొచ్చు. ఫేజ్ 1 ఇలానే కనిపిస్తుంది, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5, ఫేజ్ 6, ఫేజ్ 5, ఫేజ్ 6 అండ్ ద లాస్ట్ వన్ ఫేజ్ 7. ఒకవేళ మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు ప్రజెంట్ మనం ఎన్నో దశలో ఉన్నాము అంటే, ప్రస్తుతం మనం ఉన్నటువంటి దశ ఫేజ్ 7లో ఉన్నాం. ఎన్నో ఫేజ్లో ఉన్నాం? ఫేజ్ 7. అభ్యర్థులు గమనించాలి. 7వ దశలో ఎన్హెచ్డిపి రన్ చేయబడతా ఉంది. అయితే కొంతమందికి డౌట్, ఇన్ని దశలు ఎందుకు సారంటే, ఒక్కొక్క దశ ఒక్కొక్క రకమైనటువంటి రహదారుల అభివృద్ధి కోసం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చూస్తేనే మీకు సెంట్రల్ ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఫేజ్ 1 అన్నాం. ఫేజ్ 1 ఏంటి? ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది. 4 లేనింగ్ అంటే రహదారుల యొక్క విస్తరణ ఒక రకంగా. అదేవిధంగా మీరు ఫేజ్ 2 తీసుకున్నట్లయితే, ఫేజ్ 2 ఏంటి సార్ అంటే, ఇక్కడ మీకు మొత్తము డేటా మీకు కనపడదు కానీ సింపుల్గా చెప్తాను, కారిడార్స్. ఫేజ్ 2 ఏంటి? కారిడార్స్. అనే ఫేజ్ 3 అప్గ్రేడేషన్ అంటే రహదారులని కొద్దిగా పెద్దవిగా మార్చటం, అప్గ్రేడ్ చేయటం, ఇంకా కనెక్టివిటీని పెంచటం. ఈ కనెక్టివిటీ ఫేజ్ 4కి రండి. ఏంటి? అప్గ్రేడేషన్ ఆర్ స్ట్రెంథనింగ్. అలానే వీటిని ఏంటి సార్ అంటే మంచి మంచి ఎకనామికల్ ఏరియాస్తో కనెక్టివిటీ ఇవ్వటం. అలానే ఫేజ్ 5 గమనించండి, 6 లేనింగ్. యాక్చువల్గా ఫేజ్ 1 ఏంటి? 4 లేనింగ్. ఇదేంటి? 6 లేనింగ్. దీనితో పాటు మిగతా కూడా ఒకసారి చూడండి. ఫేజ్ 6 ఎక్స్ప్రెస్ హైవేస్. ఏమనుందమ్మా? ఎక్స్ప్రెస్ హైవేస్. ఫేజ్ 7 రింగ్ రోడ్స్, బైపాస్, గ్రేడ్ సెపరేషన్స్, ఫ్లైఓవర్స్, ఎలివేటెడ్ రోడ్స్, టన్నెల్స్. అంటే అన్నీ మీరు చదవాల్సిన అవసరం ఏం లేదు. ప్రజెంట్ మనం చదవవలసింది ఏంటి సార్ అంటే, మీరు తీసుకోవాల్సింది కేవలం 7th ఫేజ్ ఏంటి అనేది చూసుకుంటే చాలు. ఓకే, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి. 7వ దశలో ఏమి జరుగుతూ ఉన్నది అంటే, ఎటువంటి రోడ్లు నిర్మిస్తూ ఉన్నారని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి సార్ అంటే, రింగ్ రోడ్స్, అలానే బైపాస్, అలానే ఫ్లైఓవర్స్, అలానే డిఫరెంట్ టన్నెల్స్. అంటే ప్రజెంట్ జనరేషన్ అంటే మీరు యూత్ కదా, ఇప్పుడు మీరు సిటీస్లో మీరు చూస్తూ ఉంటారు బైపాస్లని, రింగ్ రోడ్లు, మళ్ళీ వాటిలో ఇన్నర్ రింగ్ రోడ్స్ ఉన్నాయి, అవుటర్ రింగ్ రోడ్స్ ఉన్నాయి, అలానే ఫ్లైఓవర్స్, అలానే అక్కడక్కడ టన్నెల్ రోడ్స్, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఒక రకంగా 7వ దశ ద్వారా ఏం చేస్తున్నారు సార్ అంటే,
రద్దీ నుంచి ప్రయాణికుడిని రక్షించడం కోసం, వాహనాల రద్దీని మ్యాక్సిమం ప్రయాణికుడికి దూరం చేయటం, అంటే ప్రయాణికుడి యొక్క సౌకర్యాన్ని కొద్దిగా సుఖవంతం చేయటం. అంటే ఎక్కువగా మీరు గమనిస్తే ఈ మొత్తం మీకు ఎక్కడ కనిపిస్తాయి సార్ అంటే అర్బన్ ఏరియాస్లో బాగా కనిపిస్తాయి. అంటే ఫేజ్ 7లో ఎక్కువగా భారత ప్రభుత్వం ఎన్హెచ్డిపిలో భాగంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజల సౌకర్యాన్ని కొద్దిగా ఇనుమడింపజేసింది, అంటే కొద్దిగా పెంచింది. అదేవిధంగా అర్బన్ ఏరియాకి, అంటే ఈ అర్బన్ నథింగ్ బట్ మీరు సిటీ అని తీసుకుంటే బాగుంటుంది. ఈ సిటీస్ను విలేజెస్తో కలిపే రోడ్లను కూడా సౌకర్యవంతంగా మార్చడం. అంటే మీ ఊర్లలో మీరు చూసే ఉంటారు, పల్లె వెలుగు బస్సులతో పాటు ఎక్స్ప్రెస్ ఉంటాయి. ఎక్స్ప్రెస్తో పాటు అక్కడక్కడ మీకు ఈ డిపోస్లో బైపాస్ రైడర్స్ అని కొత్తగా బస్సులు వచ్చి మధ్య మీరు గమనించారు లేదు. అంటే హాల్ట్స్ తక్కువ ఉండటం, లేదా నాన్ స్టాప్ అని పేరు పెట్టడం, లేదా సింగిల్ స్టాప్ అని పేరు పెట్టడం, లేదా డబుల్ స్టాప్ అని పేరు పెట్టి ఇట్లా పెడుతుంటారు. అంటే డెస్టినీకి తొందరగా చేరుకోవడం కోసం. మామూలుగా మీరు పల్లె వెలుగు బస్సులు ఎక్కారనుకోండి, ఆ బస్సు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోవడానికి జస్ట్ ఒక 50 కిలోమీటర్లకే 2-3 అవర్స్ తీసుకుంటుంది. కానీ ఈ బైపాసుల ద్వారా కానీ మీరు వెళ్ళారనుకోండి, చాలా వేగంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అలానే పట్టణాల్లో కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోవాలంటే దాదాపు 5-6 సిగ్నల్ దాటాల్సి వస్తుంది. ఇంకా ముంబై, ఢిల్లీ ఇట్లాంటి ప్రధాన పట్టణాలుగా తీసుకుంటే జస్ట్ ఒక ఆఫీస్కి మీకు 5-6 కిలోమీటర్ల మధ్యలో ఉన్న ఆఫీస్కి పోవాలంటే కనీసం 20 నుంచి 25 ఫ్లైఓవర్లు దాటాల్సి వస్తుంది. 20 నుంచి 25 ఫ్లైఓవర్లు ఉన్నాయంటే అర్థం ఏంటి సార్ అంటే దగ్గర 20 నుంచి 25 సిగ్నల్స్ ఉన్నాయని. ఆ సిగ్నల్స్ అన్నీ ఫ్రీ ఉండే విధంగా ఫ్లైఓవర్స్ని నిర్మించారు. ఆ నిర్మించడం మొత్తం కూడా మీకు ఏ దశ? 7వ దశ. ఇది గుర్తుంచుకోవాలి. సో ఎన్హెచ్డిపిలో భాగంగా ప్రస్తుతం మనం ఎన్నవ దశలో ఉన్నాము అని మనం అడిగితే మీరు సమాధానం చెప్పవలసింది ఏంటి సార్ అంటే 7వ దశలో ఉన్నాము. అది మీరు అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఎన్హెచ్డిపికి సంబంధించి 7 దశలు మనకు అందుబాటులో ఉన్నప్పుడు మీరు అన్నీ చదవాల్సిన అవసరం లేదు. మొదటి 2 దశలు ఏంటది? ఫేజ్ 1 అలానే ఫేజ్ 2. ఇవి 2 ముఖ్యమైన దశలు కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకే, మనం ఈ ఫేజ్ 1 విషయానికి వెళ్దాం. ఈ ఫేజ్ 1 విషయానికి వెళ్తే మీకే ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. ఒక్కసారి చూడండి. వీలుంటే మీరు మ్యాప్ తీసుకొని మ్యాప్తో పాటు నాతో క్లాస్ వినండి, ఎందుకంటే త్రూ మ్యాప్ ఇది నేర్పించేస్తాను. ఈ ఫేజ్ 1 ప్రత్యేకత ఏంటి సార్ అంటే దే వాంట్ టు బిల్డ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్, అంటే ఒక రకంగా స్వర్ణ చతుర్భుజం నిర్మించాలని ప్రతిపాదన చేశారు. ఏంటమ్మా స్వర్ణ చతుర్భుజం? ఏంటి సార్ స్వర్ణ చతుర్భుజి అంటే, మీరు భారతదేశాన్ని కానీ తీసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి 4 మెట్రోపాలిటన్ నగరాలను వీళ్ళు ప్లాన్ చేశారు. అంటే దే వాంట్ టు కనెక్ట్ కాదు, ఆల్రెడీ కనెక్ట్ చేయబడినటువంటి ఆ సిటీస్ యొక్క రోడ్లను ఎన్హాన్స్ చేయటం, డెవలప్ చేయడం కోసం. ఈ దశలో భాగంగా జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ, ఇక్కడ ఉన్నటువంటి ముంబై, ఇక్కడ ఉన్నటువంటి చెన్నై, ఇక్కడ ఉన్న కోల్కతా, అంటే మొత్తం ఎన్ని? 1 ఢిల్లీ, 2వది ఏంటి ముంబై, ఏమ్మా 3వది చెన్నై, 4వది కోల్కతా. అంటే భారత్లో ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలైనటువంటి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా నగరాలను కలుపుతున్న రోడ్లను 4 లైన్స్గా విస్తరించడం. ఏంటమ్మా 4 లైన్స్గా డెవలప్ చేయటం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం రోడ్లను కానీ మనం తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న రోడ్డు కావచ్చు,
ఇది కావచ్చు, ఇది కావచ్చు. వీటిని ఏంటి కొద్దిగా వెడల్పుగా చేసి అంటే 4 లైన్స్గా చేసి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయటం. ఈ క్రమంలో వీళ్ళు 5846 కిలోమీటర్లు ఏంటమ్మా 5846 కిలోమీటర్ల రహదారి మార్గాన్ని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్హెచ్డిపి ఫేజ్ 1లో భాగంగా నిర్మించతలపెట్టినటువంటి మొత్తము రహదారి మార్గము పొడవు ఎంత అంటే మనం ఏమనొచ్చు 5846 కిలోమీటర్లు. ఏ మహానగరాలను కలుపుదామని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అంటే 4. అంటే ఆల్రెడీ కలిపే ఉన్నాయి, ఆ రోడ్లని 4 లైన్స్గా మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటి సార్ అంటే ఈ ప్రాజెక్టులో భాగంగా అంటే ఇక్కడ మనం ఏమన్నాం 4 మహానగరాలను కలిపాం, అవునా? మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ 4 మహానగరాలను కానీ మీరు తీసుకున్నప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ ఏది ఢిల్లీ అన్నాం, ముంబై అన్నాం, చెన్నై, కోల్కతా అన్నాం. అయితే ఈ రహదారులను ఈ విధంగా కలిపే క్రమంలో తెలియకుండానే మరొక నగరం మీకు ఇక్కడ కలుస్తుంది. ఏంటి సార్ ఈ నగరం అంటే బెంగళూరు. అంటే 5846 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ రహదారిలో కలిసి ఉన్నటువంటి మరొక మెట్రోపాలిటన్ నగరము అన్నప్పుడు బెంగళూరు పేరు చెప్పండి. ఏ మెట్రోపాలిటన్ నగరాలు కలుస్తాయి అంటే యాక్చువల్గా మనకేంటి ఢిల్లీ 1, ముంబై 1, చెన్నై, కోల్కతా, నో డౌట్. కానీ ఎన్హెచ్డిపికి సంబంధించినటువంటి ఫేజ్ 1లో భాగంగా ఏంటమ్మా ఫేజ్ 1లో భాగంగా ప్లాన్ చేసినటువంటి 4 మెట్రోపాలిటన్ నగరాలు కాకుండా కొత్తగా కనిపించే మరొక నగరం ఏమిటంటే బెంగళూరు అని మీరు చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ మరో ముఖ్య విషయం ఏంటంటే ఇలా ఉన్నటువంటి ఈ ఆకారాన్ని మనం పెట్టిన పేరేంటి స్వర్ణ చతుర్భుజి అని పేరు పెట్టాం, అవునా? స్వర్ణ చతుర్భుజి. మరి ఈ స్వర్ణ చతుర్భుజిలో అంటే ఒక రకంగా ఇదిగోండి ఇలా తీసుకుంటే మనం క్వాడ్రిలేటరల్ అంటాం, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటాం. ఇప్పుడు నాకు వచ్చిన ఏంటంటే ఈ స్వర్ణ చతుర్భుజిలో పొడవైన భుజం ఏమిటి? గుర్తుపెట్టుకోండి, చెన్నై టు కోల్కతా అనేది పొడవైన భుజం, ఇది పొడవైన భుజం. నెక్స్ట్ ఇంకోటి స్వర్ణ చతుర్భుజి ఎక్కువ దూరం ఏ రాష్ట్రంలో పోతుంది అంటాడు. స్వర్ణ చతుర్భుజి ఎక్కువ దూరం పోతూ ఉన్న రాష్ట్రం అని కానీ మిమ్మల్ని అడిగినట్లయితే ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, సుమారు 13 రాష్ట్రాల్లో పోతున్నది ఇది. ఎన్ని రాష్ట్రాల్లో? 13 రాష్ట్రాల్లో పోతూ ఉన్నది. ఈ 13 రాష్ట్రాల్లో ఎక్కువ దూరం ఏ రాష్ట్రంలో పోతూ ఉన్నది? ఆంధ్రప్రదేశ్లో పోతూ ఉన్నది. పొడవైనటువంటి భుజం కూడా మనకి ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. అది అంటే ఆంధ్రప్రదేశ్లో పోతుంది ఏది? చెన్నై నుంచి కోల్కతా వరకు ఉన్నటువంటి భుజంలోదే పొడవైన భుజం. అక్కడే మనకి ఏపీ ఉంది. ఏపీలో ఎక్కువ దూరం పోతూ ఉంది. ఎన్ని రాష్ట్రాల్లో పోతుందంటే 13 రాష్ట్రాల్లో పోతూ ఉన్నది. మొత్తం మీద స్వర్ణ చతుర్భుజి పొడవు ఎంత అంటే 5846 కిలోమీటర్లు. దీన్ని మనం ఫేజ్ 1 అంటాం. ఇది బై ఎన్హాన్సింగ్ రోడ్స్ టు ద 4 lanes 4 లైన్లుగా దీన్ని డెవలప్ చేయడం కోసం. ఇది ఎన్హెచ్డిపి ఫేజ్ 1. అలానే మరొకటి తీసుకుందాం. ఏంటది? ఎన్హెచ్డిపి ఫేజ్ 2. ఏంటమ్మా ఫేజ్ 2 ఇలా రాద్దాం. ఐఎమ్ సారీ, రోమన్ నెంబర్ ఉంది కదా మీకు పుస్తకాల్లో కూడా. ఫేజ్ 2 తీసుకుంటే ఆల్రెడీ మనం ఏం చదివాం? కారిడార్స్ అని చదివాం. ఏం చదువున్నాం? కారిడార్స్. ఇవి 2 ఉంటాయమ్మా. ఒకటి
నార్త్ సౌత్ కారిడార్, రెండవది ఈస్ట్ వెస్ట్ కారిడార్. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అంటే ఒకసారి మీరు ఇక్కడ కానీ గమనించినట్లయితే కారిడార్స్ ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి. మీరు మ్యాప్ దగ్గర పెట్టుకొని కానీ నాతో పాటు కానీ క్లాస్ వింటే, అంటే ఇప్పుడు కానీ మీ దగ్గర లేకపోతే తర్వాత రెండవసారి వెళ్ళేటప్పుడు అయినా సరే దయచేసి మ్యాప్ తెచ్చుకోండి. ఇదిగోండి నార్త్ సౌత్ అన్నప్పుడు ఇదిగోండి ఈ ప్రాంతం నుంచి మనం ఈ ప్రాంతం దాకా తీసుకోవచ్చు. ఏంటిది ఇది? శ్రీనగర్ నుంచి ఇదేంటి కన్యాకుమారి వరకు, శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది నార్త్ సౌత్ కారిడార్. ప్రపోజల్ సుమారు 4000 కిలోమీటర్లు. 4000 కిలోమీటర్లు. మరి ఈస్ట్ వెస్ట్ కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అస్సాంలో నుంచి బయలుదేరి ఇంతవరకు ఉంటుంది, గుజరాత్ వరకు. అస్సాంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం పేరేంటి సార్ అంటే సిల్చార్. ఏంటది? సిల్చార్ నుండి గుజరాత్లోని ఇదిగోండి ఈ ప్రాంతం పేరు పోరుబందర్ అని గుర్తుంచుకోండి. గుజరాత్లోని పోరుబందర్. దీన్ని ఏమనొచ్చు మనం? ఈస్ట్ వెస్ట్ కారిడార్ అనొచ్చు. ఇది మీకు 3300 ప్రపోజల్ ఇది. అయితే మొత్తం మీద ఇది తీసుకుంటే మనకి మొత్తం మీద ఎంత కనిపిస్తుందో ఒకసారి ఇక్కడ చూడండి, మీకే అభ్యర్థులకు ఐడియా వస్తుంది. 7300 ఉంది. మీరు కొద్దిగా సైట్కి పోయి చెక్ చేసుకుంటే ప్రజెంట్ 7300 సుమారు 7142 కిలోమీటర్లు కట్టినట్లుగా ఉంది. అంటే ఇంకొద్దిగా బ్యాలెన్స్ ఉంది. ప్రపోజల్ లెంగ్త్ అయితే ఇది. అయితే రీసెంట్గా ఎవరైనా స్టేట్ సర్వీస్ కమిషన్ ఏపీది కానీ రాసుకున్నట్లయితే అందులో అడిగి ఉన్నాడు, నార్త్ సౌత్ కారిడారు ఈస్ట్ వెస్ట్ కారిడారు ఎక్కడ ఖండించుకుంటాయి అన్నాడు. ఇదిగోండి ఈ ప్రాంతం, ఈ ఖండించుకునే ఈ ప్రాంతం పేరు ఝాన్సీ. ఎక్కడ ఖండించుకుంటాయి? ఝాన్సీలో ఖండించుకుంటాయి. సో ఫేజ్ 2 అనగానే టక్కని మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి? కారిడార్స్. ఫేజ్ 1 అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి? స్వర్ణ చతుర్భుజి, గోల్డెన్ క్వాడ్రిలేటరల్. ఇక్కడ మనకు ఖండన అంటూ ఏం లేదు, కానీ ఇక్కడ మాత్రం జాగ్రత్తగా మీరు చదవాలి. ఏంటది? ఝాన్సీ. నార్త్ సౌత్. నార్త్ ఎక్కడ? శ్రీనగర్. సౌత్ ఎక్కడ? కన్యాకుమారి. ఈస్ట్ ఎక్కడ? సిల్చార్. వెస్ట్ ఎక్కడ? పోరుబందర్. ఈ రెండు కలుసుకునే ప్రాంతం ఏంటి? ఝాన్సీ. మీకు గతంలో ఒక లెసన్ చెప్పాను, జాతీయ రహదారుల్లో NH6, NH7 ఈ రెండు ఎక్కడ కలుసుకుంటాయంటే మీకు నాగపూర్ చెప్పే చూడండి, మహారాష్ట్ర నాగపూర్, అది వేరే, అవి జాతీయ రహదారులు. కానీ ఇక్కడ కారిడార్స్ కలుసుకునే ప్రాంతము నార్త్ వెస్ట్ కారిడారు, ఈస్ట్ వెస్ట్, అది నార్త్ సౌత్ కారిడారు, ఈస్ట్ వెస్ట్ కారిడార్ కలుసుకునే ప్రాంతము ఏంటది? ఝాన్సీ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇది మీరు అభ్యర్థులు గమనించాలి. ఓకే, ఇంకా 3, 4, 5, 6, 7 ఇవి ఉన్నాయి కదా, జస్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 7 ఏంటి సార్ అంటే ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఏంటవి రాశాను చూడండి, రింగ్ రోడ్స్ కానీ అలానే బైపాస్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, చిన్న టన్నెల్ వర్క్స్ కానీ, ఇవన్నీ దేని కిందకు వస్తే ప్రజెంట్ 7వ దశలో నిర్మిస్తూ ఉన్నారు అని చెప్పి. సో ఇవన్నీ మీరు ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే ప్లీజ్ గో టు NHAI. ఇదిగోండి ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ NHAI వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు దీని గురించి వివరాలు మొత్తం మీకు అందుబాటులో ఉంటాయి. మొత్తం పూర్తిగా మీరు ఇక్కడ చదివేసేసుకోవచ్చు. మొత్తం NHAI వివరాల్లో వస్తాయి. ఇందులో మీరేంటి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి చదవండి. నెక్స్ట్ సార్ ఇది ఉందా ప్రజెంట్ అని కొంతమందికి డౌట్. ఏది? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి NHDP అనేది మీకు ఉందా అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుందా సార్ అంటే, ఇటీవలి కాలంలో మనకి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు సార్ అంటే NHDP అనేది భవిష్యత్తులో భారత్మాల ప్రాజెక్టులో భాగంగా మారిపోతుందని చెప్పి ముందే చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ముందు వీళ్ళు చెప్పింది ఏంటి సార్ అంటే 2018 నాటికి ఎలాగైనా సరే భారత్మాలలో దీన్ని ఇంప్లిమెంట్ చేసేసేయాలని.
భారత్మాల అనగానే మీరు ఇది 2015లో మీకు వచ్చేసింది. దీని గురించిన వివరాలు కూడా మీకు ఇక్కడ దొరికిపోతాయి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఉంది కదా ప్రోగ్రామ్స్లో, ఇదిగోండి భారత్మాల పరియోజన అని ఉంటుంది. ఇదిగోండి ఇక్కడికి వెళ్తే మీకే తెలుస్తుంది. ఇదిగోండి భారత్మాల పరియోజన ఇండియాస్ లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ వాజ్ ఎన్విజన్డ్ ఇన్ 2017. 15లో అనుకున్నారు, ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యేటప్పటికి ఏమైపోయింది, 15 నాటికి చేయటం జరిగింది. ఇంకా దీని మీద మీకు డేటా కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి చూద్దాం, చూస్తే మీకే తెలుస్తుంది. భారత్ మాల ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకే తెలుస్తుంది. ఇదిగోండి యాక్చువల్గా మనకి 2015లో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇది 2015 పూర్తిగా అది ఇంప్లిమెంట్ అంటే లాంచ్ అయ్యి పూర్తిగా వర్క్ చేసేటప్పటికి 2017. ఇదేంటి జస్ట్ మీరు వికీపీడియాలో చూసేది. లేదు సార్ నేను దాని నుంచి కాదు, నేను డైరెక్ట్గా పోయి వెబ్సైట్లో నేను చెక్ చేసుకుంటా సార్ అన్నప్పుడు వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూస్తే మీకు ఇదిగోండి 2017 అంటే యాక్చువల్గా 18 నుంచి ఎన్హెచ్ఐ ప్రోగ్రామ్స్ మొత్తం ఇచ్చేయాలి. ఇప్పుడు మీరు 21లో ఉన్నారు. ఒకవేళ మీరు ఎన్హెచ్డిపి కార్యక్రమాలు ఏమి కనిపించకుండా పోతే అవన్నీ దేంట్లో ఇంప్లిమెంట్ చేశారు సార్ అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి భారత్మాల కనిపిస్తుంది చూడండి. ఎకనామిక్ కారిడార్స్, ఇంటర్ కారిడార్స్, నేషనల్ కారిడార్స్, బోర్డర్స్, కోస్టల్, ఎక్స్ప్రెస్ వేస్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి మీకు. సో దయచేసి అభ్యర్థులు కన్ఫ్యూజ్ కావద్దు, సార్ నాకు కనిపించకుండా పోయింది ఎన్హెచ్డిపి అని. ప్రజెంట్ అయితే ఉంది. ఒకవేళ ఇది కనిపించకుండా పోతే దేంట్లో మీరు చదువుకోవాలి దాన్ని, భారత్మాల పరియోజన. అంటే మనకు 2 వచ్చాయి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, భారత్మాల, సాగర్మాల. ఓకేనా, మెయిన్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, భారత్మాల. అయితే ఇప్పుడు మీరు ఎన్హెచ్ఐ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసినట్లయితే ఎన్హెచ్డిపి కూడా మనకి రన్నింగ్లోనే ఉంది, యాక్టివ్గానే ఉంది. ఒకవేళ ఇది ఇన్యాక్టివ్ అయితే దీన్ని భారత్మాలలోకి కలిపి ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మొత్తం మీద ఎన్హెచ్డిపి నువ్వు చదువుకునేటప్పుడు ఎన్హెచ్డిపి మొత్తం ఎన్ని దశల దాకా ఉంది, ప్రజెంట్ 7వ దశలో ఉన్నది అని. కానీ నువ్వు బాగా చదవాల్సింది ఏంటి, 1వ దశ, 2వ దశ, ఈ 2 దశలు తీసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా చూడండి. ఈ 1వ దశ అన్నప్పుడు మనకేమొస్తుంది, స్వర్ణ చతుర్భుజి. స్వర్ణ చతుర్భుజి ఈ లెంగ్త్లు మర్చిపోవద్దు, బట్టి అయినా సరే మీరు నేర్చుకోండి. 5846 ఎన్ని రాష్ట్రాలు, 13 రాష్ట్రాలు. ఎక్కువ దూరం పోతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పొడవైన భుజం చెన్నై టు కోల్కతా. ఎన్ని మెట్రోపాలిటన్ సిటీస్ని ప్రతిపాదించడం జరిగింది, 4. ఏది, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా రాసాను చూడండి. కానీ ఇది నిర్మించిన తర్వాత మనకి కలిసినటువంటి మరొక నగరం ఏంటి, బెంగళూరు అనేది కలవటం జరిగింది. ఫేజ్ 2 విషయానికి వచ్చేటప్పటికి, ఫేజ్ 2 ఏంటి, కారిడార్స్. ఏంటమ్మా కారిడార్స్, 2 కారిడార్స్. ఏంటది, నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్ కారిడార్స్. మొత్తం మీద ప్రపోజల్ 7,300 కిలోమీటర్లు. ప్రజెంట్ 7,142 కిలోమీటర్స్ మీకు కనిపిస్తుంది. మీరు సైట్లో పోయి చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది మీకు భారతదేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి దానికి సంబంధించిన వివరాలు. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రధాన కార్యాలయం ఢిల్లీ. మీరు చదివేటప్పుడు 2 చదువుకోండి. ఫేజ్ 1 స్వర్ణ చతుర్భుజి, ఫేజ్ 2 ఏంటి, కారిడార్స్. ఇవి మీకు రోమన్ నెంబర్స్లో కనిపిస్తాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.